మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోడీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కొత్తగా ఏర్పాటైన మోడీ కేబినెట్ తొలి సమావేశం ఇవాళ జరగనుంది. మోడీతో పాటు 72 మంది మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి పోర్ట్ఫోలియోలను ఈ తర్వాత ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో కేబినెట్ సమావేశం కంటే ముందే శాఖల కేటాయింపు ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాగా కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం ఉంది. అటు ఏపీ కేటాయించిన మంత్రి పదవులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారో అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, శాఖల కేటాయింపుపై వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రమణ, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మొత్తం 72 మంది మంత్రులతోటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోటి సమావేశమవుతారు. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నది స్పష్టం చేస్తారు. దాని తర్వాత శాఖల కేటాయింపు అనేది కూడా జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో కొంత పరిమిత సంఖ్యలో ప్రభుత్వ కేబినెట్ ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా భావించారు. కానీ చివరికల్లా ఆలోచన మార్చుకొని మొత్తం కేబినెట్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 30 మంది కేబినెట్ మంత్రులు, 6 స్వతంత్ర మంత్రులు, అదేవిధంగా ఇతర 34 మంది వరకు సహాయ మంత్రులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే అన్ని శాఖలు కూడా ఫిలప్ అయ్యాయని చెప్పేసి కూడా భావించవచ్చు. గరిష్టంగా కేబినెట్ లోకి ప్రధానితో కలిపి 81 మందిని తీసుకోవచ్చు. మరొక 9 ఖాళీల వరకు ఉండనున్నాయి. సో వీటిని భర్తీ చేసే అవకాశాలు కూడా ప్రస్తుతానికి అయితే లేవు. ఇక కేబినెట్ విస్తరణ అనేది కూడా దాదాపుగా ఉండకపోవచ్చు అనేది కూడా ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం. సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలో మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటుగా ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు, వాళ్ళు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాలి అనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా ఇవ్వబోతున్నారు. అయితే బాధ్యతలన్నింటి కూడా స్వీకరించిన తర్వాత మంత్రిత్వ శాఖల పైన రివ్యూ అనేది కూడా చేసిన తర్వాత అప్పుడు నియోజకవర్గాలకు వెళ్లాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ సూచించడం జరిగింది. ఎందుకంటే ఇదే నెలలో పార్లమెంటు సమావేశాలంటి కూడా జరగనున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలు మరొక 10 రోజుల్లో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ రోజుల్లోపే మంత్రిత్వ శాఖలపై పట్టు పెంచుకోవడంతో పాటుగా ఒక అవగాహనకి రావాలని చెప్పేసి కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. కీలక శాఖలను సీనియర్ మంత్రులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో పాటు వాళ్ళకు జూనియర్లు ఉన్న వాళ్ళనే సహాయ మంత్రులుగా కూడా కేటాయించనున్నారు. సో సాయంత్రం జరిగే భేటీలో ఓవరాల్ గా రివ్యూ అనేది కూడా జరగబోతుంది. 100 రోజుల ప్రణాళిక ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో వాటిని వివరించడంతో పాటుగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు పరచడం కోసం ఏ విధంగా పనిచేయాలనే దాని గురించి కూడా ప్రధాని దిశానిర్దేశం అనేది చేయబోతున్నారు. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో ఎవరెవరు ఎలా భాగస్వాములు కావాలనేది కూడా ప్రధానమంత్రి సూచించబోతున్నారు. ప్రస్తుతం ప్రధాని వారణాసి పర్యటనలో ఉన్నారు. వారణాసిలో అక్కడ కాశీ విశ్వనాథన్ దర్శించుకున్న తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేబినెట్ సమావేశం అనేది కూడా ఉంటుందని భావించారు. రాత్రి చాలా ఆలస్యమైంది కాబట్టి ఉదయం ప్రధాని పర్యటన అనేది కొంత ఆలస్యమైంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేబినెట్ కి సంబంధించి సాయంత్రం వరకు సస్పెన్స్ అనేది కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రధానమంత్రి కనుక ముందే ఇవ్వాలని భావిస్తే మాత్రం మధ్యాహ్నం కల్లా కేంద్ర కేబినెట్ పైన స్పష్టత అనేది కూడా వస్తుంది. అంటే మంత్రిత్వ శాఖలను కేటాయించిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ కూడా కేబినెట్ సమావేశానికి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎవరికి ఈ విషయంలో స్పష్టత అనేది కూడా లేదు. స్పష్టత రావడానికి మరికొంత సమయం అనేది కూడా పడుతుంది. ఆబ్వియస్ గా చూసినట్లయితే ఓవరాల్ గా ఎవరు కూడా ఢిల్లీ విడిచిపెట్టి వెళ్ళొద్దు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు అందరూ కూడా ఢిల్లీలోనే ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. 10 గంటల తర్వాత దీనిపైన కొంత స్పష్టత అనేది కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.